అయిపోయింది. కొత్త క్యాలెండర్ మొదలైంది. ఇప్పుడు ఆలోచనలన్నీ న్యూ ఇయర్ పైనే ఉండాలి. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? టాలీవుడ్ జాతకం మారబోతుందా? 2023 బాలీవుడ్ మళ్ళీ అప్పర్ హ్యాండ్ సాధించింది. మరి కోల్పోయిన ఆ నంబర్ 1 స్థానం 2024లో తెలుగు ఇండస్ట్రీ సొంతం చేసుకుంటుందా? కొత్త ఏడాదిపై కవర్ స్టోరీ ఈ రోజు ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. 2023లో అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు రాలేదు. దాంతో వాళ్ల చూపు 2024 పైనే ఉంది. సంక్రాంతికే గుంటూరు కారంతో మహేష్ వచ్చేస్తున్నారు. అలాగే 2023 మిస్ అయిన నాగార్జున, వెంకటేష్ కూడా పండక్కే నా సామిరంగా, సైంధవ్తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు. ఇక 2024లోనూ ప్రభాస్ హవానే ఎక్కువగా కనిపించబోతోంది. నాగశ్విన్ ప్రాజెక్టు కేతో పాటు మారుతి సినిమా సలార్ 2 సైతం 2024లోనే వచ్చే ఛాన్స్ ఉంది. కనీసం అందులో 2 అయినా ఈ ఏడాది రానున్నాయి. ఇక ఏప్రిల్ 5న జూనియర్ ఎన్టీఆర్ దేవర మొదటి భాగంతో దండయాత్రకొస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2, సెప్టెంబర్లో గేమ్ చేంజర్ రానున్నాయి. వీటి రాకలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇవి మాత్రమే కాదు, 2024లో పవన్ కళ్యాణ్ నుంచి కూడా 2 సినిమాలొచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఎన్నికల తర్వాత ఈయన ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదల కానున్నాయి. ఇందులో ఓజీ షూటింగ్ చివరి దశకు రాగా ఉస్తాద్ 30% పూర్తయింది. ఇక బాలయ్య, బాబీ సినిమా కూడా 2024లోనే రాబోతోంది. చిరంజీవి వశిష్ఠ సినిమా 2025లో రానుంది. కానీ 2024లో అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. ఇక ప్రభాస్ ప్రాజెక్టుకే పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది. ఓజీతో పవన్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తున్నారు. 2 భాగాలుగా సుజీత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ గాని అంచనాలందుకుంటే 2024లో టాలీవుడ్ జెండా బాలీవుడ్లో మళ్లీ ఎగరడం ఖాయం. మహేష్ బాబుని ఈ మధ్య ఒకరు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అదేంటి, సూపర్ స్టార్ని ఇబ్బంది పెట్టేంత ధైర్యం ఎవరికుందబ్బా అని ఆలోచిస్తున్నారా? నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇదే నిజం. 3-4 ఏళ్లుగా ఒకే ఒక్కడు సూపర్ స్టార్ని బాగా అంటే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మరి ఎవరా ఒక్కడు? లెట్స్ వాచ్. మహేష్ బాబు ఫోకస్ అంతా ప్రస్తుతం గుంటూరు కారంపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయిపోయింది. వింటేజ్ సూపర్ స్టార్ ని ఇందులో చూపించాలని మైండ్ లో బ్లాంక్ గా ఫిక్స్ అయిపోయారు త్రివిక్రమ్. అందుకే మహేష్ లో ఫుల్ యాంగిల్ ని బయటకు తీసుకొస్తున్నారు గురూజీ. తనతో పనిచేసిన హీరోలందరికీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ మహేష్ బాబుకు మాత్రం బాకీ పడిపోయారు. అతడు ఖలేజా క్లాసిక్స్ గా నిలిచిన బ్లాక్ బస్టర్స్ కాదు, ఆ బాకీ గుంటూరు కారంతో తీర్చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో డాన్సుల విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు మహేష్. అందుకే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో స్టెప్పులు ఇరగ్గొడుతున్నారు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు నుంచి మహేష్ సినిమాలకి ఎక్కువగా శేఖర్ మాస్టరే కొరియోగ్రఫీ చేస్తున్నారు. మైండ్ బ్లాక్ అయినా, సర్కారు వారి పాటలో మమ్మం మహేష్ అయినా, గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టైనా అన్నింట్లో మహేష్ స్టెప్స్ అదిరిపోయాయి. ఎలా చూసుకున్నా 3-4 ఏళ్లుగా శేఖర్ మాస్టర్ అయితే తన స్టెప్స్ తో మహేష్ ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. కాకపోతే అది ఫ్యాన్స్ కి నచ్చే తీపి ఇబ్బందే. ఎవరు అవునన్నా కాదన్నా ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలకి డిమాండ్ తగ్గిపోయింది అన్న మాట మాత్రం నిజమండి. కానీ సరైన సినిమా పడితే పాత సినిమాలు చూడడానికి కూడా థియేటర్స్కి క్యూ కడుతుంటారు ఆడియన్స్. సరిగ్గా ఏడాది కిందట ఖుషి ఈ విషయాన్ని నిరూపిస్తే తాజాగా వెంకీ అదే ప్రూవ్ చేసింది. ఇంతకీ వెంకీ రీ రిలీజ్కి వస్తున్న రెస్పాన్స్ దేనికి సంకేతం? హ్యావ్ ఎ లుక్. పాత సినిమాలు ఎవరు చూస్తారులే అని అనుకోవచ్చు, కానీ ఆ మధ్య పాత సినిమాలే కొత్త సినిమాల కంటే ఎక్కువ వసూలు చేశాయి. పోకిరి నుంచి మొదలు పెడితే జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి, ఆరెంజ్, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్ లో కూడా మ్యాజిక్ చేశాయి. కానీ ఆ తర్వాత అదుర్స్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలకు కనీస స్పందన కరువైంది. రీ రిలీజ్ల టైం అయిపోయింది, ఇంకా ఎలాంటి సినిమాలు విడుదల చేసినా చూడర్లే అనుకున్నారంతా. కానీ తాజాగా వెంకీ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ రిలీజ్ అయిన వెంకీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అందుకే ముందు ప్లాన్ చేసిన షోస్ కంటే 3 ఇంతలు పెంచేశారు. బ్రహ్మానందం ఎంట్రీ సీన్ అయితే థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్లో పేలింది. గజాలా ఫ్యాన్స్ అంటూ బ్యానర్లు కూడా కట్టేశారు అభిమానులు. ఇక ట్రైన్ ఎపిసోడ్లో వచ్చే ప్రతి డైలాగ్ థియేటర్లో రిపీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2022 డిసెంబర్ 31న విడుదలైన ఖుషీకి ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లెక్కన వచ్చే ఏడాది ఎలాంటి క్లాసిక్ ను రీ రిలీజ్ కు సిద్ధం చేస్తారో చూడాలి. ఎవరికి వాళ్ళు మేమొస్తున్నామని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఎవ్వరూ వెనక్కి తగ్గేలా లేరు. నిన్న మొన్నటి వరకు కాస్తైనా కన్ఫ్యూజన్ ఉండేదేమో, కానీ ఇప్పుడు అది కూడా లేదు. నా సామిరంగా రిలీజ్ డేట్ ఖరారైపోవడంతో 2024 పండగకి రాబోయే సినిమాలపై క్లారిటీ వచ్చేసింది. మరి చివరి నిమిషంలో ఏదైనా పోస్ట్ పోన్ ఊహించొచ్చా? ట్విస్ట్ ఏదైనా ఉంటుందా? చూసేద్దాం.
నా సామిరంగా కూడా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. జనవరి 14న విడుదల కాబోతోంది నాగార్జున మూవీ. దాంతో పండగ సినిమాలన్నింటిపైన క్లారిటీ వచ్చేసింది. షూటింగ్స్ కూడా ఇప్పటికే అన్నీ అయిపోయాయి. చివరి నిమిషంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారేమో అనుకున్నా అదేం జరిగేలా కనిపించడం లేదు. దాంతో జనవరి 12న గుంటూరు కారంతో పండగ సీజన్ షురూ కాబోతోంది. జనవరి 12న గుంటూరు కారం ఫిక్స్. పైగా పండగ సినిమాల్లో దీనికే అగ్రతాంబూలం కూడా. బిజినెస్ పరంగా చూసినా గుంటూరు కారందే అప్పర్ హ్యాండ్. అదే రోజు హనుమాన్ కూడా వస్తున్నాడు. తమ సినిమాని వాయిదా వేసుకోమని ఎవరో బెదిరిస్తున్నారంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కానీ ఎవ్వరేమనుకున్నా మేమొస్తున్నామంటున్నారు హనుమాన్ మేకర్స్. ఇక జనవరి 13న రవితేజ ఈగల్, వెంకటేష్ సైంధవ విడుదల కాబోతున్నాయి. వీటి షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. పండక్కి రాబోయే సినిమాలన్నింటికీ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక్క హనుమాన్కి తప్ప. మొత్తానికి జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్, 13న ఈగల్, సైంధవ, 14న నాసామిరంగాతో పండగ సీజన్ హౌస్ఫుల్ అయిపోయింది. సాధారణంగా డిసెంబర్ని అన్ సీజన్ అంటుంటారు. అందుకే పెద్దగా సినిమాలేవి ఆ నెలలో విడుదల చేయడానికి ఆసక్తి చూపించరు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా 2023 డిసెంబర్లో అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కనిపించింది. ఈ ఒక్క నెలలోనే 1-2 కాదు, ఏకంగా 2000 కోట్ల బిజినెస్ జరిగింది. 2023 ఇండియన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. మరీ ముఖ్యంగా ఎండింగ్ అయితే అద్దిరిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అంతే. డిసెంబర్లో విడుదలైన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేశాయి. యానిమల్తో డిసెంబర్ మొదలైతే సలార్తో సంపూర్ణమైంది. రణబీర్ కపూర్ నటించిన యానిమల్ 850 కోట్లకు పైగా వసూలు చేసింది. సందీప్ వంగా టేకింగ్ యానిమల్కు మేజర్ ప్లేస్. అలాగే రణబీర్ నటన కూడా. ఇక డిసెంబర్ 1నే యానిమల్తో పాటు విడుదలైన శ్యామ్ బహదూర్ కూడా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటించారు. నాని హాయ్ నాన్న సైతం 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శౌర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మోహన్ లాల్ హీరోగా నటించిన నేరు కూడా మలయాళం ఇండస్ట్రీలో కొత్త రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రం కూడా ఇప్పటికే 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక షారుఖ్ ఖాన్ డంకీ సైతం 320 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ రావడం, సలార్ ఎదురుగా ఉండడంతో ఊహించిన వసూళ్లు రాలేదు. డిసెంబర్కు పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చిన సినిమా సలార్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓపెనింగ్స్ లో ఇండియన్ సినిమా రికార్డుల్ని సైతం తిరగరాసింది. ఇప్పటికే 9 రోజుల్లో 530 కోట్లు వసూలు చేసింది సలార్. బ్రేక్ ఈవెన్ కు 60 కోట్ల దూరంలో ఉన్నా మరో 10 రోజులు సరైన సినిమా లేవు కాబట్టి అది సాధ్యం కావచ్చు. మొత్తానికి డిసెంబర్ అంతా కలిపి 2000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. విశ్వక్సేన్ మరో వివాదంలో ఇరుక్కుంటున్నారా? సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడు కాంట్రవర్సీలతోని పాపులర్ అవుతుంటారు ఈ హీరో. తాజాగా కల్ట్ టైటిల్ ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ కల్ట్ నాదంటే నాదంటూ విశ్వక్సేన్తో పాటు ఆ నిర్మాత కూడా పోటీ పడుతున్నారా? అసలేం జరుగుతోంది? ఈ కల్ట్ బొమ్మ ఎవరిది అసలు? 2023లో కల్ట్ అన్న పదం బాగా ఫేమస్ అయిపోయింది. అందుకే స్కందలో బోయపాటి ఏకంగా ఓ పాట ఈ పదంపైనే పెట్టేశారు. దానికంటే ముందే నేను కల్ట్ బొమ్మ తీశానంటూ బేబీ సినిమా టైంలో నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు కల్ట్ బొమ్మ టైటిల్ను రిజిస్టర్ కూడా చేయించారు ఎస్కేఎన్. కల్ట్ బొమ్మ టైటిల్ గురించి ఎస్కేఎన్ ముందుగానే ప్రకటించారు. త్వరలోనే అందులో ఎవరు నటిస్తారో చెప్తానని కూడా తెలిపారాయన. అయితే తాజాగా కల్ట్ పేరుతో విశ్వక్సేన్ కూడా తను నిర్మాతగా ఓ సినిమాను ప్రకటించారు. దానికి కథ అందిస్తోంది ఆయనే. తాజుద్దీన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. కల్ట్ అనే టైటిల్ తానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, అక్కడ ఏ టైటిల్ లేదన్నారు విశ్వక్. మరోవైపు ఎస్కేఎన్ మాత్రం తాను కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించానంటున్నారు. నిజానికి బేబీ మేకర్స్, విశ్వక్సేన్ మధ్య గ్యాప్ చాలా రోజుల నుంచి కనిపిస్తోంది. తాజాగా కల్ట్ బొమ్మ టైటిల్స్తో అది నెక్స్ట్ లెవెల్కు వెళ్లేలా కనిపిస్తోంది. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. తిరిగి రాత్రి 10:30 ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.